గత కొంతకాలంగా బైక్ దొంగతనాలు చేస్తున్న ఘరానా దొంగను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. నిందితుడు రాయుడు చిన్నసాయి కుమార్ పై 3 కమిషనరేట్లతో పాటు పలు జిల్లాల్లో కూడా కేసులున్నట్లు తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. పాలిటెక్నిక్ డ్రాప్ అవుట్ అయిన నిందితుడు దొంగిలించిన బైక్లకు ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి OLX లో అమ్ముతున్నట్లు తెలిపారు సిపి సుధీర్ బాబు. 23 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయ కార్యక్రమంలో ఇబ్బందికరంగా అబ్స్ట్రక్షన్లుగా ఉన్నటువంటి ఒక ట్రాక్టర్ ట్రాలీ దొంగతనం చేసినటువంటి గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ 3 ఆపరేషన్స్కు మీ ముందు తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఈ మోటార్ బైక్స్ 23 మోటార్ బైక్స్ ఇందాక మీరు బయట చూశారు. 23 మోటార్ బైక్స్ను ఒక పాలిటెక్నిక్ డ్రాప్అవుట్ స్టూడెంట్గా ఉండి డ్రాప్అవుట్ అయ్యి క్విక్ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలు చేయడం అలవాటు పడినటువంటి ఒక నేరస్తుడి దగ్గర నుంచి 23 బైక్స్ అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇవి టోటల్గా 10 పోలీస్ స్టేషన్స్లో నుంచి ఇంటర్స్టేట్ ఇన్వాల్వ్మెంట్ విజయవాడలో ఉన్నాడు, సైబరాబాద్, రాచకొండ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఇట్లా డిఫరెంట్ జిల్లాల్లో స్టేట్లో కూడా డిఫరెంట్ స్టేట్లో కూడా ఆఫెన్సెస్ చేశాడు ఇతను. ఇందులో ఉప్పల్లో 7 కేసెస్, గోపాల్పురంలో 1 కేసు, SR నగర్లో 1 కేసు, బేగంపేటలో 2 కేసెస్, దెన్ ఖమ్మం 2 టౌన్లో 2 కేసెస్, కొత్తగూడెం 3 టౌన్లో 1 కేసు, మియాపూర్లో 1 కేసు, LB నగర్లో 4 కేసెస్, కృష్ణలంక విజయవాడ కమిషనరేట్లో 1 కేసు. తర్వాత ఇవన్నీ కలుపుకొని టోటల్గా 9 కేసెస్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతని దగ్గర నుంచి ఈ 23 బైక్స్ను మేము చేసినప్పుడు ఇతను ఎలా చేస్తున్నాడంటే రికవరీ చేసినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అఫెన్స్లో ఫేక్ రిజిస్ట్రేషన్ లాగా వాళ్ళకు హౌ టు సెల్ ఇట్ RC బుక్ని క్రియేట్ చేయడం, దానికి కార్డు ఒకటి యూజ్ చేయడం, అతను సొంతగా ఆయన రూమ్లోనే ఇక్కడ సీతాఫల్మండ్లో ఉండి అక్కడే తయారు చేస్తున్నాడు. అంటే ఆఫ్టర్ కమిటింగ్ అఫెన్స్ ఆఫ్ దిస్ బైక్ లిఫ్టింగ్ దాన్ని అమ్మాలి కదా, అమ్మడం ఎలా చేయాలంటే దానికి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేస్తున్నాడు. ఆ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ ప్రాసెస్లో కొన్ని అమ్మాడు. ఇతను ఈ ప్రాసెస్లో మేము పట్టుకున్నప్పుడు అతను సీజ్ చేశాం. మీరు ఇందాక కార్డ్స్ చూశారు. ఇట్ ఈస్ లైక్ యాజ్ గుడ్ యాజ్ జెన్యూన్ ఒరిజినల్ వన్. సో ఆఫ్టర్ కమిటింగ్ అఫెన్స్ బికాజ్ హీ హెస్ డన్ పాలిటెక్నిక్, కొన్ని టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అటువంటి మెథడ్స్లో వాటిని తయారు చేసి అది ప్రజలకు అందుబాటులో అమ్మడానికి ఫెసిలిటేట్ చేసే విధంగా అవి చేయడం జరిగింది.